హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ తేజస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఒక ఇన్స్టెంట్ రెసిపీని చూపించబోతున్నాను. ఇన్స్టెంట్ ఓట్స్ దోశ. ఇది బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి సోక్ చేయవలసింది, ఫర్మెంటేషన్ చేయాల్సింది ఏమీ లేదు. సో మీరు ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోగలిగే ఒక రెసిపీ అన్నమాట ఇది. ఈ రెసిపీ కనుక మీరు మొత్తం కంప్లీట్గా చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మన ఛానల్ నుంచి మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. రెసిపీ చూసేద్దాం. ఇక ఇన్స్టెంట్ ఓట్స్ దోశని ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లోకి ఒక కప్పు ఓట్స్ని తీసుకోవాలి. ఇలా మీకు నేను చూపిస్తున్నాను కదా, ఈ కప్తో ఒక కప్పు ఓట్స్ని తీసుకున్నాను. ఈ ఓట్స్ని ఈ బౌల్లో వేసి దీంట్లోకి 1.5 కప్ వాటర్ని వేసి ఈ ఓట్స్ని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మూత పెట్టి నానపెట్టుకోవాలి. ఈ ఓట్స్ని ఇలా నానబెట్టడం వల్ల ఇవి తొందరగా మెత్తగా గ్రైండ్ అవడమే కాకుండా ఇండైజెషన్ ప్రాబ్లం అంటూ ఏమీ లేకుండా ఓట్స్లో ఉండే ఫైబర్ మన బాడీకి ప్రాపర్గా అందుతుంది. సో వీటిని ఒక 15 నిమిషాలు మూత పెట్టి నానబెట్టండి. ఇవి 15 నిమిషాల తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ ఓట్స్ని. వాటితో పాటు 1 ఇంచు అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత ఒక పచ్చిమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోండి. తర్వాత ఒక చిన్న సైజు ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి అవి కూడా మిక్సీ జార్లోకి వేసి లిడ్ క్లోజ్ చేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. దోశ బ్యాటర్ని ఎలా అయితే గ్రైండ్ చేస్తామో అలాగే గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి మీకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక చిటికెడు కుకింగ్ సోడాని వేసుకోండి, బేకింగ్ సోడా. ఇది వేయడం వల్ల దోశలు అనేవి సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ కట్ చేసిన కొరియాండర్ను వేయండి. ఈ 3 వేసిన తర్వాత పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు పిండి కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం దోశలు వేసుకుందాము. ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మరీ పలుచగా ఉండకూడదు, అలాగని మరీ థిక్గా ఉండకూడదు. మీకు కరెక్ట్గా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని హీట్ చేసుకోండి. దీనికి ఒక ఆనియన్ని ఇలా రబ్ చేయడం వల్ల దోశ అనేది మనకి మంచిగా స్ప్రెడ్ అవుతుంది, అంటుకోకుండా వస్తుంది. ఇప్పుడు మీరు దోశ వేయడానికి ముందర బ్యాటర్ని ఒకసారి బాగా కలపండి. ఇది కలిపిన తర్వాత ఒక స్పూన్ బ్యాటర్ వేసి పల్చగా స్ప్రెడ్ చేయండి దోశ ప్యాన్ మీద. ఈ దోశలు వేసేటప్పుడు ప్యాన్ ఎప్పుడు మోడరేట్ హీట్లో ఉండాలి. ఎక్కువ హీట్లో ఉంటే దోశ బ్యాటర్ అనేది ఈజీగా స్ప్రెడ్ అవ్వదు. తర్వాత దీనిపైన ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకోండి. ఈ దోశల్ని మీరు లో టు మీడియం హీట్లో మాత్రమే రోస్ట్ చేసుకోండి. హై హీట్లో చేసినట్టయితే మెత్తగా పచ్చిగా ఉన్నట్టు ఉంటాయి. కాబట్టి లో హీట్లో క్రిస్పీగా అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి. పైన మీకు బ్రౌన్ స్పాట్స్ కనిపిస్తున్నాయి కదా, బాగా క్రిస్పీగా రోస్ట్ అయింది. ఇప్పుడు ఈ దోశని సెకండ్ వైపుకి టర్న్ చేయండి. ఇలా రెండో వైపు కూడా క్రిస్పీగా అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా క్రిస్పీగా అయింది దోశ, మనకి బాగా రోస్ట్ అయింది. ఇలా అయితే దోశలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. దీన్ని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇంకో దోశ వేసి చూపిస్తాను. ఇప్పుడు ప్యాన్ పైన ఒకసారి ఆనియన్ని రుద్దండి. రుద్దిన తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఒక స్పూన్ పిండి వేసి దోశని పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా వేసిన తర్వాత దీనిపైన ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక వైపున బాగా బ్రౌన్ స్పాట్స్ వచ్చే వరకు దీన్ని టర్న్ చేయొద్దు. ఇలా మీకు బాగా రోస్ట్ అయిన తర్వాత దీన్ని సెకండ్ వైపుకి టర్న్ చేయండి. రెండో వైపు కూడా బాగా క్రిస్పీగా అయ్యే వరకు రోస్ట్ చేసుకోండి. ఇలా బాగా రోస్ట్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఓట్స్ దోశలు అనేవి రెడీ అయిపోతాయి.
ఇలాగే మిగిలిన పిండితో దోసలన్నిటిని ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మన ఇన్‌స్టంట్ ఓట్స్ దోసలు రెడీ అయిపోతాయి. మీకు వీడియోలో చూసారు కదా! ఎంతో క్రిస్పీగా కనిపిస్తున్నాయో ఈ ఓట్స్ దోసలు. అలాగే చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్‌లో తెలియచేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం మన శ్రీ తేజూస్ కిచెన్‌ని విజిట్ చేస్తూ ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్.